హలో ఫ్రెండ్స్, గుడ్ నైట్ మీ అందరికీ. ఇప్పుడే స్నానం చేశాను ఫ్రెండ్స్. మీరందరూ ప్రతి ఒక్కరూ మీ పిల్ల పాపలతోటి, అలానే మీ కుటుంబ సభ్యులతోటి, అందరితోటి, మీ ఇరుగు పొరుగు అంటే మీ ఇరుగు పొరుగు వారు కూడా మనకు తోబుట్టువులే ఫ్రెండ్స్. అందరూ మన వాళ్ళే అనుకోవాలి ఫ్రెండ్స్, భావించుకోవాలి. మనం అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలనుకోవాలి ప్రతి ఒక్కరూ. అటుంటే మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. అది అందుకనే కానీ ఏదో నీతి వాక్యాలు చెబుతున్న కొండ ప్రదేశం అనుకోబాగండి ఫ్రెండ్స్. మన మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే ఎప్పుడు కానీ హ్యాపీగా ఉంటాం ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం చనిపోయేటప్పుడు కూడా మన మరణం మనకి తెలియదు ఫ్రెండ్స్, హాయిగా ఉంటుంది. అది తెలుసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారు? శనగ ఉండ. ఇదిగో ఫ్రెండ్స్, ఈ పక్కన నేను తిన్నాను ఫ్రెండ్, ఇప్పుడే తిన్నాను. శనగ ఉండ ఎలా తయారు చేస్తారు? అసలు శనక్కాయల నుంచి శనగ ఉండలు ఎలా తయారు చేస్తారు చూడండి ఫ్రెండ్స్. ముందు మన శనగింజలని వేయించుతారు ఫ్రెండ్స్. శనగింజలు వేయించిన తర్వాత బెల్లం తెప్పించుకుంటాం, వాటికి సరిపడా బెల్లం తెప్పించుకొని ఏం చేస్తాం? పొయ్యి మీద, గ్యాస్ బండ మీద కానీ, లేకపోతే కట్టెపుల్ల పొయ్యి మీద కానీ, ఏదైతే అది బాగా కొంచెం మనీ ఉందనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేస్తారు? గ్యాస్ బండ్ల మీద ఇది చేస్తారు. కానీ కట్టెపుల్ల పొయ్యి ఆరోగ్యమే ఫ్రెండ్స్, లెక్క ప్రకారం అయితే. ఏదైనా వంటకే, ఆరోగ్యానికి మనకి గ్యాస్ బండ కంటే కట్టెపుల్ల పొయ్యి ఆరోగ్యం. కానీ గ్యాస్ బండ అనారోగ్యం అంటే కాదు ఫ్రెండ్స్. నేను అంత అనారోగ్యం అని చెప్పను. ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ జనరేషన్ ఫ్రెండ్స్, టెక్నాలజీ పెరిగింది కదా ఫ్రెండ్స్ మనకి. అందుకని ఇప్పుడు అంతా ఎవరైనా సరే, ఒకప్పుడు మన వాళ్ళు సైకిల్ తొక్కేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దీనికి చిన్న దూరమైన బండే, పెద్ద దూరమైన బండే, ప్రతిదానికి బండే. అలాంటప్పుడు మనకి ఎక్సర్సైజ్గా ఉండదు అంత ఇదిగా. ఏదో ఎట్టటి హ్యాండ్లు తిప్పితే చేతులు కదులుతాయి, కానీ సైకిల్ తొక్కితే ఒళ్ళంతా కదులుతుంది ఫ్రెండ్స్. ఒళ్ళంతా కదిలి మనకి చాలా ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. హై బీపీ, లో బీపీ, షుగరు, రక్తపోటు వీటన్నిటి కూడా రాకుండా చేస్తుంది ఫ్రెండ్స్. ఏది? సైకిల్. మంచి ఆకలి పుట్టిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్, వయసుతోడు సంబంధం లేదు. సైకిల్ దొక్కే వరకు వయసుతోడు సంబంధం లేదు. ఎటువంటి వయసు వారైనా, ఎన్ని సంవత్సరాలైనా చివరి క్షణం చనిపోయే వరకు కూడా దొక్కవచ్చు ఫ్రెండ్స్. అట్లనే చివరి క్షణం చనిపోయే వరకు కూడా బస్సు తోలచ్చు, కారు తోలచ్చు, మన బండి తోలచ్చు. ఎందుకు తోలకూడదు ఫ్రెండ్స్? తోలకూడదు అని రూల్ ఉందా? లేదు. మన పట్టుదల, ఆత్మవిశ్వాసం, నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతిదీ. ఏదో ఈ మేసాల మీద, నేను మేసాలకైతే తెల్ల రంగు వచ్చింది అయిపోయింది సత్వం అనుకోకూడదు ఫ్రెండ్స్. ఇంకా సాధించాలనుకోవాలి ఫ్రెండ్స్ మంచి పనులు. అంతేగాని మనం నిస్సత్వే కూర్చుంటే మనం ఏం సాధించలేము ఫ్రెండ్స్. మనం కొన్నైనా మంచి పనులు చేయాలి, కొన్నైనా సాధించాలనుకుంటే ఫ్రెండ్స్ ఏదైనా సాధించవచ్చు. అన్నీ సాధించడానికి మన జీవితం సరిపోదు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక మాట, అబ్బా ఇది ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. తింటాను, మీకు నోరు ఊరుస్తున్నా ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. బా ఎంతో బాగుంది ఫ్రెండ్స్. శనగం ఉండ ఇది. శనక్కాయలు ఉండంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. శనక్కాయలు ఉండుంటే, శనక్కాయలు అంటే శనగ్గింజలను వేయించి వాడికి సరిపడే బెల్లం తెచ్చుకొని కిరాణా కొట్టు దగ్గర ఈ బెల్లాన్ని ఏం చేస్తారు ఫ్రెండ్స్ అంటే కట్టెపుల్లలు పెట్టి శుభ్రంగా తెపాల అయితే ఏదైతే అది పాత్ర చక్కగా తోముకొని దాని మీద పెట్టుకొని దాన్ని బాగా కాకొచ్చేటట్టు పెట్టేసి మన వాళ్ళు కట్టెపుల్లలు పెట్టి లోన బెల్లం వేస్తారు ఫ్రెండ్స్. ఈ వేడికి ఏం చేస్తుంది ఫ్రెండ్స్? అది బెల్లం అంటే డైరెక్ట్గా ఎయిర్ ఫ్రెండ్స్. మనం బెల్లాన్ని ఏం చేసుకోవాలి? మెత్తగా ఇది చేయాలి ఫ్రెండ్స్. మెత్తగా చేసుకోవాలి అంతా. చిన్న చిన్న ముక్కలు కానీ బాగా మెత్తగా చేసుకుంటే తొందరగా మనకేమవుతుంది? అది పాకంలాగా, ఒక రసంలాగా తయారవుతుంది ఫ్రెండ్స్. ఎట్లా? ఒక రసంలాగా తయారవుతుంది. మనం ముక్కలు చేసుకోవాలి ఫ్రెండ్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ముక్కలు చేసుకుంటే
ఆ ముక్కల్ని మెత్తగా చేసుకున్న దాన్ని ఎట్ట చితగొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక చక్కగా శుభ్రమైన ప్రదేశంలో కానీ, ఒక పాత్రలో కానీ, అడలి పాత్రలో కానీ మనం ఏం చేయాలి, ఒక బరువైనటువంటి దాన్ని ఒక పనిముట్టుతో చక్కగా సుత్తితోటి దీంతో చక్కగా శుభ్రంగా కడుక్కొని దాన్ని ఏం చేయాలి, చక్కగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. కుట్టేసిన తర్వాత లేకపోతే తరగాలి. బెల్లాన్ని ఎట్లా తరిగేవి కూడా ఉంటాయి మిషన్స్, అవి తరిగేసి చక్కగా ఒక పళ్ళెంలో దాన్ని ఏం చేయాలి, చక్కగా ఆ వేడి దాంట్లో పొయ్యాలి, వేడి ఎక్కిన దాంట్లో. అప్పుడు ఏమవుతుంది, పాకంలా తయారవుతుంది ఫ్రెండ్స్ బెల్లం. ఆ పాకంగా తయారైందని ఒక తెడ్డులాగా ఉంటుంది ఫ్రెండ్స్, లేకపోతే గరిటలాగా ఏదో ఇట్లా లేపి చూసుకోవాలి ఫ్రెండ్స్. సరిపోతుంది అనుకున్నప్పుడు వీటిని ఏం చేయాలి, మనం ఆ తెపాలు తీసేసి వీటిలో ఈ శనగగింజలు అన్నీ కలపాలి. కొంచెం జోరుగా, కొంచెం సరిపడా జోరుగా ఉందాం అనుకోండి ఫ్రెండ్స్, దాన్ని ఏం చేసుకోవచ్చు, ఉండలు తయారు చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఉండల్లాగా తయారు చేసుకోవచ్చు. కలయి తిప్పాలి ఫ్రెండ్స్. ఈ వేరుశనగగింజలు అన్నిటిని కలయి తిప్పితే దాన్ని ఉండల్లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకొంచెం గట్టిగా ఉంటే దాన్ని చక్కటి అడల్పుగా, దాని మీద పోతలాగా అడల్పుగా మనం ఒక పాత్రలో పోసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని మీద శనగగింజలు లాంటివి వేసుకుంటే ఇదే మనకి శనగ చెక్క అంటారు, లేకపోతే శనగుండ. ఇది తింటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇది పౌష్టికాహారం ఫ్రెండ్స్. చాలా వ్యాధి నిరోధక శక్తి లాంటిది, మంచి ఆహారం ఫ్రెండ్స్. షుగర్ ఉన్న వాళ్ళు కూడా బెల్లం తినొచ్చు ఫ్రెండ్స్. శనగగింజలు కూడా తినొచ్చు, ఏమవదు. శనక్కాయలు తింటే ఏమవదు ఫ్రెండ్స్. శనక్కాయలు ఎవరైనా తినొచ్చు. అసలు శనక్కాయల నుంచే కదా ఫ్రెండ్స్ మనకి శనగ నూనె వచ్చేది. అది ఫ్రెండ్స్. నేను ఒక్క మాట చెబుతున్నాను ఫ్రెండ్స్, ఇంకోసారి దీన్ని చూద్దాం ఎంత బాగుంటుందో. బాగుందండి ఫ్రెండ్స్, తినకుండా తినబోతుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నేను ఉంటాను. మీరందరూ తప్పనిసరిగా కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఒక్కసారి చేస్తే చాలు ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మాట ఫ్రెండ్స్, బెల్లం ఎలా తయారవుతుంది, బెల్లం తయారవడానికి ఫ్రెండ్స్ చక్కెర ఎలా తయారవుతుంది, అది ఒక చెరుకు గడ్డ నుంచి చక్కెర తయారవుతుంది. అదే బెల్లం చెరుకు, చక్కెర చెరుకు అనేది 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. చక్కెర చెరుకు నుంచి పంచదార తయారవుతుంది, బెల్లం చెరుకు నుంచి బెల్లం తయారవుతుంది. అవి మిషన్స్లో తయారు చేస్తారు ఫ్రెండ్స్. అవి నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్, ఉన్నమాట చెప్తున్నాగా. అవి తెలిస్తే మీకు చెప్పండి ఫ్రెండ్స్. ఆ విధంగా బెల్లం తయారవుతుంది. ఏదైనా భూమి మీద ఈ మొక్కల నుంచి కానీ, చెట్ల నుంచి కానీ, విత్తనాల నుంచి కానీ వచ్చే ఫ్రెండ్స్. చెట్లు అంటే మనకి ఏమి లేదు, ఆహారం లేదు. మొక్కల నుంచి, చెట్ల నుంచి మనకి పళ్ళులు కానీ, ఫలాలు కానీ, ఆహారం కానీ ఏదైనా దొరకాలంటే అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అందుకనే ప్రతి ఇంటికి మీది ఏదో ఒక చెట్టు, మంచి చెట్టు, వేప చెట్టు, జామ చెట్టు, లేకపోతే ఏదైనా చెట్టు ఒకటి ఉండాలి ఫ్రెండ్స్. ప్రతి ఇంట్లో ఒక చెట్టు ఉండాలి. అది నేను చెప్పేది. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, మన ముక్కు ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను వదిలేస్తున్నాం ఫ్రెండ్స్. మనం కార్బన్ డైఆక్సైడ్ను వదిలేసినప్పుడు ఫ్రెండ్స్ అది ఇవి పీల్చుకుంటాయి ఫ్రెండ్స్. చెట్లు, మొక్కలు, చెట్లు ఇవి పీల్చుకుంటాయి. మొక్కలు, చెట్లు లేనిదే మనము లేము, మనం లేనిదే మొక్కలు ఉండవు. మనం ఉన్నంతకాలమే మొక్కలు, చెట్లు ఉండేది. మనం వదిలిన కానీ అవి పీల్చుకుంటాయి, అవి వదిలిన కానీ మనం పీల్చుకుంటాం. అదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చీర్స్. మీ అందరూ ఆయురారోగ్యాలతోటి, మీ పిల్ల పాపలతోటి, మీ కుటుంబ సభ్యులతోటి, మీ ఇరుగు పొరుగు వారంటే ఇరుగు పొరుగు వారు ఫ్రెండ్స్, వాళ్ళు మన వాళ్ళే. వాళ్ళతో కూడా మీరు మంచిగా ఉండండి ఫ్రెండ్స్. ఇరుగు పొరుగు వారు మన తోబుట్టుతో సమానం అని అనుకోండి ఫ్రెండ్స్. అందరూ మన వాళ్ళే అనుకోవాలి, అందరిలో మనం ఉండాలి ఫ్రెండ్స్. ఇదే ఐఎమ్ కొండపల్లి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి చేస్తే చాలు. లైక్, షేర్, కామెంట్ రోజు పెట్టండి. నేను ఉంటాను ఫ్రెండ్స్. ఇక గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.